అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఎయిర్ థాట్స్. ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మాన్స్టర్ పార్ట్ 39. ఎదురుగా డోర్కి ఆనుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని కిల్లింగ్ లుక్స్తో చూస్తూ ఉన్నాడు శ్రీ. అతడిని చూసి ఉలిక్కిపడి కూర్చున్నదల్లా నిలబడింది శ్రీజ. ఏం చేస్తున్నావు అని అడిగాడు బేస్ వాయిస్తో. మాట్లాడలేదు శ్రీజ. నిన్నే, చెవులు వినబడడం లేదా? ఏం చేస్తున్నావు అన్నాడు మళ్ళీ. ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది. నిన్ను మెక్కమని చెప్పానుగా, ఎందుకు తినలేదు? నాకు తినాలని లేదు అనింది. అతన్ని డైరెక్ట్గా చూడలేక తల పక్కకు తిప్పుకుంటూ. అతనికి సర్రున పెరిగింది బీపీ. ఆమె దగ్గరికి వచ్చి ఆమె రెక్కపట్టి గట్టిగా దగ్గరికి లాక్కొని, తినాలని లేకపోయినా తినాల్సిందే, నేను మళ్ళీ మళ్ళీ చెప్పను అంటుంటే అతడు గట్టిగా నొక్కుతుంటే, ఇట్స్ హర్టింగ్, లీవ్ మీ అనింది. వదిలేయాలా? అస్సలు వదలను. నా పగ తీరే వరకు వదలను. నీ పగ ఎప్పుడు తీరుతుంది? ఎలా తీరుతుంది అనింది. ఓ ఈవిల్ స్మైల్ ఇస్తూ. ఎప్పటికీ తీరదు, ఏం చేసినా తీరదు. నువ్వు చచ్చిన తర్వాత కూడా నీ మీద ఉన్న పగ కోసమైనా మళ్ళీ పుడతాను, మళ్ళీ మళ్ళీ పుడతాను అంటున్న శ్రీ కళ్ళల్లో ఆగ్రహ జ్వాలలు కనిపిస్తుంటే ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అయిపోయింది. ఏంటి మాట్లాడట్లేదు? చేసిందంతా చేసి ఇంకేం మాటలున్నాయిలే. నీ పగ తీర్చుకున్నావుగా, మరి నా పగని రుచి చూడకుండా ఎక్కడికి పోతావు అంటుంటే ఆమె పెదవులపై ఓ విరక్తి నవ్వు. అతని కళ్ళల్లో బాధ ఒక్కసారిగా కమ్మేసి, నిన్ను ఎంతలా ప్రేమించానే, నా గుండెల మీద తన్నిపోయావు. అసలు ఎలా మోసం చేయాలనిపించిందే? నిన్ను కంటికి రెప్పలా కాచుకున్నాను కదా. నీ గురించి నా వాళ్లతో గొడవలు కూడా పెట్టుకున్నాను. నన్ను వెర్రివాణ్ణి చేసి వెళ్ళిపోయావు అని ఆమె రెక్కపట్టి అటు ఇటు ఊపుతుంటే నొప్పికి, మనసులో ఉన్న బాధకి కళ్ళల్లో నుండి నీరు వరదలా వచ్చేస్తున్నాయి. ఆమె కన్నీటి ధార అతడి చేతి మీద పడుతుంటే విసుగ్గా ఆమెను చూసి విసురుగా వదిలిపెట్టాడు. అతడు పట్టుకున్న చేతి వేలిముద్రలు ఆమె చేతిపై ఎర్రగా తేలి కనబడుతుంటే అతడి పెదవులపై కన్నింగ్ స్మైల్ వచ్చి చేరింది. ఆమె అతడి ముందు వీక్ అయిపోకూడదు అని వస్తున్న కన్నీటికి వెనక్కి పంపిస్తూ పౌరుషంగా అతన్ని చూస్తూ ఉంది. ఏంటి, ఇంత చేసినా నీలో పొగరు మాత్రం తగ్గట్లేదు అని దవడలు వత్తిపడుతుంటే అతడి చేతిని విసిరికొట్టడానికి గట్టిగా పట్టుకుంది. ఆమె చెయ్యి పట్టి దగ్గరికి లాక్కొని, ఏం చూసుకొని నీకంత పొగరు? ఇంత బలుపుగా ఎలా ప్రవర్తిస్తున్నావు అంటూ నడుముని అతడి పిడికిట్లో నలిపేస్తూ అంటుంటే, డోంట్ టచ్ అని అరిచింది. అతడి స్పర్శకి ఎక్కడ లొంగిపోతుందోనని. మళ్ళీ అతని మీద ఆశలు పెంచుకొని అతడికి లొంగిపోతే ఆమె ఇంతకాలం దూరం ఉన్నదానికి అర్థం లేకుండా పోతుంది అని. నిన్ను ముట్టుకోవడం కాదే, నా పక్కలో పడుకునేలా చేస్తాను అన్నాడు కసిగా. కలలు కంటున్నావా? అస్సలు జరగదు అనింది అదే పొగరుతో. ఆమె పొగరు అతడికి చిర్రెత్తుకొస్తుంటే, ఏంటే అంత ధైర్యం లేదు అనుకుంటున్నావా అని పట్టిన దవడలని వదిలి కన్నింగ్ స్మైల్తో టాప్ టు బాటమ్ స్కాన్ చేస్తూ ఆమె ఎద మీద కనబడుతున్న చున్నీని అతడి చేతిలో బంధించి ఫోర్స్గా వెనక్కి లాగి పక్కన పడేసి శ్రీజని బెడ్ మీదకి తోసి అతడి షర్ట్ బటన్స్ రిమూవ్ చేసి ఆమె మీదకి చేరాడు. క్షణంలో జరిగిన చర్యకి బిక్కమొహం వేసుకుని బెదిరి చూపులు చూస్తూ ఉంది. ఆమె చూపులకి శాడిస్టిక్ స్మైల్తో, ఏంటి భయం వేస్తుందా? నన్ను ముట్టుకోలేవని శపథం చేశావు కదా, ఇప్పుడేమంటావు అని బుగ్గలు వత్తిపట్టి అతడి వైపుకు తిప్పుకొని ఊరిస్తున్న పెదవులని అలాగే చూస్తూ అందుకోవాలని ముందుకు వస్తుంటే ఇద్దరి పెదవుల మధ్యలో చేతి అడ్డుగా పెట్టింది. ఏంటి, నాకు ఈ చెయ్యి అడ్డమా అంటూ ఫోర్సుగా తీసేస్తుంటే, ఒక ఆడదాన్ని బలవంతం చేసే వాళ్ళని మగాడు అని అనరు అనింది. అచ్చా, ఏమంటారో? నేను మగాన్ని అని నిరూపించుకోవాలంటే నిన్ను ఏదో ఒకటి చేయాలి కదే, లేకపోతే నా మగతనం మీద మచ్చపడదు అన్నాడు పొగరుగా. ఏంటి మగాడు అన్న అహంకారం చూపిస్తున్నావా? అవును, నేను మగాడినే కాబట్టే నాకు నిలువెల్లా అహంకారం ఉంటుంది. ఇప్పుడేమంటావు? అహంకారాన్ని, నా మగతనాన్ని చూపిస్తా అంటూ ఆమె మీద ఉన్న డ్రెస్ని గట్టిగా పట్టి లాగుతుంటే, శ్రీ మర్యాదగా చెబుతున్నా వదులు. నాకు నీ మీద ప్రేమ ఉంది, దాన్ని అసహ్యంగా మార్చుకోకు. అచ్చా, ప్రేమ ఉంది కదా, ఇంకేంటి నాతో పడుకోవడానికి అన్నాడు కళ్ళెగరేస్తూ. స్టాప్ ఇట్ శ్రీ, పిచ్చిగా మాట్లాడకు. ప్రేమ వేరు, సెక్స్ వేరు. అవునా,
ఎలా వేరవుతుంది? ఒక్కసారి చూపెట్టు అంటుంటే అతడి జుట్టు పట్టి దగ్గరికి లాక్కొని అతన్ని చూసినప్పటి నుండి ఆమెలోని ప్రేమ పొంగిపోతూ ఎంత దూరం నెట్టాలని చూసినా ఆమె వల్ల అవ్వలేదు. హద్దు దాటి బయటకు వచ్చేసి ఇంత కంట్రోల్ చేసుకుందామన్న ఆమె వల్ల అవ్వక అర ఇంచు దూరం కూడా లేకుండా ఇద్దరి పెదవులని ఒక్కటి చేసేసింది. ఇక కొన్నేళ్ల ఎడబాటు ఆ ముద్దులో ప్రేమ మొత్తాన్ని తెలియజేస్తూ అతడి పెదవులని నాలుకలోని అమృతాన్ని అణువణువును అపురూపంగా ఆస్వాదిస్తూ అతడి జుట్టు లోపలికి వేళ్లు జొప్పించి ప్రేమనంతా ముద్దులో చూపిస్తుంటే ఆమె ప్రేమకి లొంగిపోయి ముద్దుని ఫీల్ అవుతున్నాడు శ్రీ. ఆమె ప్రేమకి ఒక్కసారిగా బానిస అయి ముద్దుని ఇష్టంగా స్వీకరించాడు. అంతలో ఒక్కసారిగా అతడి తండ్రి శవం కళ్ళ ముందు కదలాడేసరికి కోపం పెరిగిపోయి ముద్దులో గాఢత పెంచి హార్డుగా కిస్ చేస్తూ ఆమె పెదవిని కసితీరా కొరికి ఆమెను చూశాడు. అతడిచ్చే నొప్పికి కంటి కొసల నుండి నీరు జారి బెడ్ మీదకి ఇంకిపోయింది. ఏంటి వద్దు వద్దు అనుకుంటే నేను ఆ టచ్ కోసం తెగ తాపత్రయపడుతున్నావు అన్నాడు కన్నింగ్ లుక్తో. ఇక అతడికి సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక ఏం మాట్లాడలేదు శ్రీజ. డూ యూ వాంట్ టు హ్యావ్ సెక్స్ విత్ మీ అన్నాడు ఈవిల్ స్మైల్ ఇస్తూ. ఆ మాటకి ఒక్కసారిగా పౌరుషం పొడుచుకొచ్చి కళ్ళ నీళ్లతో చూస్తూ ఆమె బలమంతా ఉపయోగించి అతడిని ఒక్క తోపు తోసింది. అలా నెడుతుందని ఎక్స్పెక్ట్ చేయని శ్రీ పక్కకి వరిగాడు. అదే అదనుగా చూసుకొని అక్కడి నుండి టక్కున లేస్తుండగా ఆమె డ్రెస్సు పట్టి వెనక్కి లాగాడు. అంత ఫోర్సుగా లాగేసరికి ఆ డ్రెస్ చిరిగిపోయి భుజాల నుండి జారిపోతుంటే డ్రెస్ని గట్టిగా పట్టుకుంటూ బెడ్ మీద పడిపోయింది శ్రీజ. ఒక్కసారిగా ఆమె మీదకి చేరిపోయాడు శ్రీ. ఏం చేస్తాడో అని భయం వేసి అతడి గుండెల మీద చేయి పెట్టి వెనక్కి తోస్తూ ఉంది. ఆమె చేతులని ఒక చేతితో పట్టి బెడ్కి లాక్ చేసి ఎక్కడికి పారిపోతావే అన్నాడు షోల్డర్స్ పై జారుతున్న డ్రెస్ని కన్నింగ్గా చూస్తూ. ప్లీజ్ లీవ్ మీ అనింది రిక్వెస్ట్ చేస్తూ. ఇప్పటి వరకేంటి పొగరుగా మాట్లాడి ఇప్పుడు బ్రతిలాడుతున్నావు? యూ కెన్ సే దట్ యూ వాంట్ టు హ్యావ్ సెక్స్ విత్ మీ అన్నాడు. షడప్ అని అరిచింది. ఏంటి నోరు లొగిస్తుంది అని పట్టిన చేతులని గట్టిగా నొక్కుతుంటే ఇట్స్ హర్టింగ్ అనింది. నాకు అంతకంటే నొప్పిగా ఉంది. ఎవరితో చెప్పాలి? నువ్వు చేసిన పనికి ఇక్కడే నరికి పాతేయాలనుంది. అయితే ఆలస్యం దేనికి, పాతేసేయి అనింది గుడ్లు పెద్దవి చేసి. ఇలా చంపితే నా పగ తీరదు బేబీ. నిన్ను అణువణువు నా పళ్ళతో రుచి చూసి బ్రతుకు మీద విరక్తి పుట్టేలా చేసి నీకు నువ్వే చచ్చిపోయేలా చేస్తాను అంటున్న శ్రీ మాటలకి ఆమె మీద ఎంత కోపం ఉందో తెలుస్తుంటే మనసులో బాధ బయటకు పొంగుకు వస్తుంది. కానీ కష్టంగా కంటి లోపలే దాస్తూ అయితే నన్ను ఏం చేద్దామనుకుంటున్నావు అనింది. ఇప్పుడు నా కోరికని తీర్చుకుందాం అనుకుంటున్నాను. నన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది అన్నావు. ఎలా తీర్చుకుంటావు? నన్ను ముట్టుకుంటే మలినమైపోతావుగా. ఆల్రెడీ ఎప్పుడో అయిపోయానుగా. కొత్తగా అయిపోయేదేముంది? అప్పుడు ప్రేమతో చేశావు, ఇప్పుడు పగతో చేస్తున్నావు. నువ్వు కూడా నాతో పగతోనే కదా పక్క పంచుకున్నావు అన్నాడు. అతని మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అతడి మీద ప్రేమ పీక్స్లో ఉండి అతనితో ఆ రోజు అలా గడిచిపోయింది. కానీ ఇప్పుడు దానికి మనసు అంగీకరించడం లేదు. ఎందుకంటే మళ్ళీ కలయిక ప్రేమతో కలవాలని కోరుకుంటుంది కాబట్టి. ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ సెక్స్ విత్ యూ అనింది గట్టిగా. ఆమె అలా అంటుంటే అతడి రక్తం మరిగిపోతుంది. ప్రాణానికి ప్రాణమైన ప్రాణసఖి అలా మాట్లాడుతుంటే గుండెల్లో గుణపాలతో గుచ్చినట్లవుతుంది అతనికి. అతడి బ్రెయిన్ ఏం చేస్తుందో కూడా తెలియకుండా ఆమె మీద ఉన్న డ్రెస్ని తీసి పక్కన పడేసి ఆమె ఎద మీద గట్టిగా పంటిగాటు పెట్టాడు. నొప్పికి అమ్మా అని అరిచింది. డోంట్ షౌట్ అని చెప్పి అతడి పెదవులు మెడవంపులో నుండి కిందకి జారి నడుం వరకు వచ్చి ఇంచు గ్యాప్ లేకుండా పంటిగాట్లతో ఆమెకు నొప్పినిస్తుంటే పంటి బిగువున పట్టి భరిస్తుంది. కానీ అతడిని దూరం తోయలేకపోతుంది. ఎందుకంటే ఆ కాస్త కోపం తగ్గుతుందేమోనని. ఇక ఫైనల్గా అడ్డుగా కనిపిస్తున్న ఇన్నర్ మీద పడ్డాయి అతని చేతులు. వద్దు అని కళ్ళనీళ్లతో అర్థిస్తుంది. అప్పటి వరకు పొగరుగా మాట్లాడిన శ్రీజ అలా కళ్ళతో అతడిని వేడుకుంటుంటే సాడిస్టిక్ స్మైల్ ఒకటి అతడి పెదవులపై చేరగా ఆమెను బాధ పెట్టాలని కంకణం కట్టుకున్నాడు కాబట్టి పళ్ళతో ఆమె మీద ఉన్న ఇన్నర్ తీసి పక్కన పడేసి పంటిగాట్లు ఆమెకు బహుమతిగా ఇచ్చాడు. స్టాప్ ఇట్ అంటూ గట్టిగా అరిచి ఒంట్లో ఓపిక లేకపోయినా ఆమె శక్తి మొత్తం అతడిని తోయడానికి ఉపయోగించి గట్టిగా నెట్టి బెడ్ మీద నుండి బెడ్షీట్తో సహా లేచి పరుగున వెళ్ళి బెడ్షీట్
చుట్టుకొని ఓ మూలన కూర్చొని కన్నిటికి స్వేచ్ఛనిచ్చింది. ఆమె అలా ఏడుస్తుంటే ఈగో సాటిస్ఫై అయినట్లు అతడి టేబుల్ డ్రాలో సిగార్ తీసి వెలిగించి ఆమె మీదకి పొగ ఊదుతో, ఈ మున్నాయని షేప్స్ అప్పటికంటే ఇంకా పిచ్చెక్కిస్తున్నాయి అని పచ్చిగా మాట్లాడుతున్న అతడి మాటలకి కోపం వస్తుంటే రోషంగా అతడి మీదకి చెయ్యి లేపింది శ్రీజ. ఎత్తిన చెయ్యిని గట్టిగా పట్టి పక్కకి విసిరి కొట్టాడు. ఏంటి, నన్నే కొడతావా? అంత ధైర్యముందా? నా మీద చెయ్యి పడ్డ మరుక్షణం ఊరికే వదులుతాననుకుంటున్నావా? ఇప్పుడు ఊరికే వదిలాను, కానీ అప్పుడు నువ్వు గిలగిలా కొట్టుకుంటున్నా వదలను, గుర్తుపెట్టుకో. ఇది స్టార్టింగ్ మాత్రమే, ఇంకా చాలా ఉంది. ఏడ్చి ఏడ్చి చాలా అలసిపోయావు. నీకోసం అదిగో అక్కడ ఫుడ్ ఉంది, తిను అంటుంటే నాకొద్దు, నేను తినను అనింది మొండిగా. ఆమె అలా అంటుంటే అక్కడి నుండి లేచి ఫుడ్ ప్లేట్ తీసుకుని వచ్చి ఫుడ్ని ఆమె నోట్లో కుక్కాడు. నోటి నిండా ఉన్న ముద్దకి పొలమారుతుంటే ఒక్క చుక్క నీళ్లు కూడా ఇవ్వలేదు. దగ్గి దగ్గి కళ్ళు ఎర్రగా మారిపోయాయి. ఇక చివరిగా చస్తుందేమో అని వాటర్ బాటిల్ తీసి ఆమె ముఖాన విసిరాడు. ఇక క్యాప్ ఓపెన్ చేసుకుని గడగడా తాగి పక్కన పడేసింది. ఇక ఇంకాస్త ఉన్న ఫుడ్ని ఆమె నోట్లో కుక్కి, ఎక్కువ చేసావనుకో నేనేం చేస్తానో కలలో కూడా ఊహించావు. నీ పొగరు నా ముందు చూపించకో. నేను ఏం చేసినా అణిగిమణిగి పడి ఉండు అని పట్టిన బుగ్గలని విసురుగా వదిలి సీరియస్గా చెప్పి తీసేసిన షర్ట్ని భుజం మీద వేసుకుంటూ బయటకి వెళ్ళిపోయాడు శ్రీ. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.